రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించుకుంది. హైదరాబాద్ లో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముస్లింలు ఈద్గా మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఈద్గాలు మసీదులు ముస్లిం సోదరులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ మేరకు నగరంలో మసీదులు ఈద్గా వెళ్లే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అనంతరం పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి బగబగలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పగలు వడగాలులు, రాత్రి ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2-3 రోజుల పాటు ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇక ఏపీలో దాదాపు 80 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, 38 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇకపోతే తెలంగాణలో గాలిలోని తేమ శాతం పడిపోయింది. పలు ప్రాంతాల్లో మరో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో గాలిలో తేమ శాతం కేవలం 26గా నమోదైంది. సాధారణం కంటే 1 డిగ్రీ అధికంగా 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్లో గాలిలో తేమ శాతం 27 ఉండగా మహబూబ్ నగర్లో 30, నల్గొండలో 31, భద్రాచలంలో 35, ఖమ్మంలో 41, హనుమకొండ, రామగుండంలలో 44, నిజామాబాద్లో 46% నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక తేమ శాతం ఇలా నమోదవడానికి పుడమిపై చెట్ల సంఖ్య భారీగా తగ్గిపోవటం, కాలుష్యం పెరగడం, నీటి వనరులు లేకపోవటం ప్రధాన కారణాలుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదిలాబాద్లో పగటిపూట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కన్నా 2.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. రైట్ బ్రాహ్మణి, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణ పరిస్థితుల్లో చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. విపరీతమైన ఎండ వేడిమితో పాటు తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి. సాధారణంగా ఈ టైంలో ఈ సమయంలో కూడా వాతావరణం 40 నుంచి 42 డిగ్రీల మధ్యలో అటు ఇటు ఉంటుంది. కానీ సాధారణంగా నమోదయ్యే ఎండతో పోల్చుకుంటే సుమారుగా 1-2 డిగ్రీలు అధికంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే భూ వాతావరణంలో మార్పులు కావచ్చు, అలాగే వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోతూ ఉండడం కావచ్చు. ఈ పరిస్థితుల వల్ల ఈ వాతావరణంలో అయితే మార్పులు అయితే చోటు చేసుకున్న పరిస్థితి. దీని కారణంగానే ప్రజలు ఈ ఎండ వేడిమికి ఉక్కపోతకి అల్లాడిపోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా జనాభా అధికమవుతుండడం, చెట్లు ఎక్కడిపక్కడే అక్కడ నరికేస్తుండడం, అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వర్షపాతాలు నమోదవుతున్నప్పుడు ఆ వర్షపాతం ఎక్కడా కూడా ఇంకేందుకు పరిస్థితులు లేకపోవడం, ఎక్కడికక్కడ నీరు ఎంత వర్షం పడినా కూడా అది వెంటనే కూడా వెళ్ళిపోతుండడంతో ప్రజలు విపరీతమైన ఈ సమ్మర్లు అంటే సుమారుగా ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలై, ఆగస్టు వరకు సాధారణంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం కూడా 1-2 డిగ్రీలు పెరుగుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రస్తుతం కూడా ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం అక్కడక్కడ కొన్ని చోట్ల వడగండ్లతో కూడిన వర్షపాతం కూడా ఇది కేవలం బంగాళాఖాతంలో ఏర్పడిన కొంత మార్పులు, వాతావరణంలో మార్పుల వల్ల ఇటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. కానీ ఒక్కరోజు తేడాతోనే మళ్ళా తిరిగి విపరీతమైన ఉక్కపోత కావచ్చు, వేడి వల్ల కావచ్చు, మళ్ళా వాతావరణంలో విపరీతమైన మార్పులు అయితే చోటు చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే గతంతో పోల్చుకుంటే 1-2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా కూడా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ఉక్కపోతతో పాటు ఈ ఎండ వేడిమికి తట్టుకోలేకున్నారు. ఏదైనా పనులకు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఐఎండీ ఏదైతే ఉందో ప్రభుత్వ విపత్తు నిర్వహణ శాఖ కూడా కూర్మనాథ్ ఎండీ ఉన్నారు. ఆయన కూడా ఒక నోటీస్ అయితే, ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాతావరణంలో విపరీతమైన అలాగే ఎక్కువ ఎండ వేడిమి వాతావరణాలు ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా ఏదైనా పనులు ఉంటే ఉదయం 11లో పనులు ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు
11 నుంచి 4 గంటల వరకు ఎండ ఉక్కపోతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో బయట తిరగవద్దని, ఏదైనా అనుకోని పరిస్థితి తిరగాల్సి వస్తే గొడుగులు లాంటివి లేదంటే ఏదైనా ప్రికాషన్స్ తీసుకుని ఎండ నేరుగా కూడా మన శరీరం మీద పడకుండా చూసుకోవాలని, అలాగే శరీరాన్ని చల్లబరిచే విధంగా ఏదైనా మజ్జిగ కావచ్చు, అలాగే టెంకాయ నీళ్ళు కావచ్చు, ఇలాంటి ఏదైనా ద్రావణాలు అయితే ఉపయోగించాలని చెప్పి ఒక క్లియర్ కట్ సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ ఎండ వల్ల ప్రజలు ఎదుర్కొనే తీవ్రమైన సమస్యల్లో ఈ స్కిన్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ ఎండ నేరుగా పడినప్పుడు అతి నీళ్ళలోహిత కిరణాలు కూడా అధికంగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో స్కిన్ ఎఫెక్ట్ కావడంతో పాటు డీహైడ్రేట్ అయిపోయే పరిస్థితి, బాడీ అంతా కూడా డీహైడ్రేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఒక వడపోత, ఈ ఒక్కపోత, దీనివల్ల మనకి ఎండ వేడిమి వల్ల మనం డిహైడ్రేట్ బాడీ అయినప్పుడు ఆటోమేటిక్ గా నీరసించే పరిస్థితి, ఈ వడదెబ్బ తగిలే పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని ప్రికాషన్స్ కూడా పాటించవలసిన పరిస్థితి. ఇదే సమయంలో కూడా చెట్లు నరికివేత విపరీతంగా ఉంది కాబట్టి దీని మీద ఇటు ప్రభుత్వాలు కావచ్చు అందరూ కూడా దృష్టి సారించాలి. ఎక్కడికక్కడ చెట్లు నాటడం ఒక్కటే ఇలాంటి పరిస్థితులకి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. చెట్టు మొక్కలు నాటడంతోనే మన మానవ మనుగడ ఉంటుంది కూడా అని చెప్పి ఇటు రెండు ప్రభుత్వాలు, తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి అనేక మంది నిపుణులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. వీటితో పాటు ముఖ్యంగా కాలుష్యం ఏదైతే ఉందో, ఈ ఇండస్ట్రీస్ విపరీతమైన ఎక్కడ పడితే అక్కడ నేరుగా వాతావరణంలోకి ఈ మొత్తం కాలుష్యాన్ని అంతా వదిలేస్తుండడం, అలాగే ప్రికాషన్స్ కూడా చాలా తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా వాతావరణ మార్పుల పరిస్థితి కారణం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు కేవలం మార్చి ఎండింగ్ లోనే ఉన్నాము. ఇంకా ఏప్రిల్, మే, జూన్ అనేది ఈ ఎండలకి విపరీతమైన ఎక్కువ కాసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే 1-2 డిగ్రీలు ఎక్కువ ఉంటున్నాయి. బయట వస్తే ప్రజలందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ వాతావరణ పరిస్థితుల నుంచి కొంచెం ఉపశమనం పొందాలంటే కొంత మనల్ని కాపాడుకోవాలంటే కొన్ని ప్రికాషన్స్ తప్పకుండా పాటించవలసిన పరిస్థితి. కాబట్టి ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రలో కావచ్చు 1-2 డిగ్రీలు ఎక్కువ నమోదవుతున్నా ఎండ కూడా ఎక్కువ కనిపించడం లేదు. ఇది కేవలం ఎండలా కాకపోయినా కూడా తేమ శాతం తగ్గిపోతుంది. ఈ తేమ శాతం ఎప్పుడు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఒక్కపోత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా కొన్ని ప్రికాషన్స్ పాటించుకుని తమ ఆరోగ్యాన్ని తాము కాపాడుకోవాలని చెప్పి కూడా ఇటు ప్రభుత్వాలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది. తగిన టోల్ రుసుములు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. ఇక హైదరాబాద్ విజయవాడ 65 జాతీయ రహదారిపై అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు, ఇరువైపులా కలిపి 30 రూపాయలు, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణికి 25 రూపాయలు, ఇరువైపులా కలిపి 40 రూపాయలు, బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50 రూపాయలు, ఇరువైపులా కలిపి 75 రూపాయల వరకు తగ్గించారు. ఇక చిల్లకలు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5 రూపాయలు, ఇరువైపులా కలిపి 10 రూపాయల చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు లభిస్తుందని NHAI పేర్కొంది. ఇక 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది. ఓ వ్యక్తి జీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించిన ఘటన ప్రకాశం జిల్లా తాళూరు మండలంలో చోటు చేసుకుంది. విఠలాపురంకి చెందిన కైపు కోటిరెడ్డికి గత కొన్ని సంవత్సరాలుగా భూదేవి అమ్మవారు ఒంట్లోకి వస్తుందని, అమ్మవారి మూఢ భక్తితో 30 అడుగుల లోతులో 30 లక్షల రూపాయలతో ఓ గుడిని కూడా నిర్మించాడు. భూదేవి అమ్మవారి విగ్రహానికి నిత్యం పూజలు చేస్తుంటాడు. ఉగాదిని పురస్కరించుకుని అతను జీవ సమాధి అవుతున్నాను అని గ్రామస్తులకు తెలియచేయటంతో గ్రామస్తులకు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఇక భూదేవి గుడి సమీపంలో 6 అడుగుల మేర గుంట తీసుకుని వంటిపై బట్టలు లేకుండా గుంటలోనికి ప్రవేశించాడు. ఆ గుంటపైన ఇనుప రేకు పెట్టి మట్టితో పూడ్చివేయమని కుమారుడికి చెప్పగా ఆ గుంటను పూడ్చివేశాడు. పూడ్చిన అనంతరం సుమారు 5 గంటల పాటు ఆ వ్యక్తి గుంటలోనే ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని దీక్షను భగ్నం చేసి జీవ సమాధి నుండి అతనిని బయటకు తీశారు.
నేను దీక్ష పెట్టింది ఇలా తెల్లదాన్ని మొదలుపెట్టింది 24 గంటల సేపు దీక్ష చేస్తానని చెప్పి అమ్మవారు చెప్పింది చేయమని చెప్పి చేస్తున్నా. అది నేను ప్రపంచం అంతా బాగుండాలి, కులాలు మతాలు లేకుండా అంతా ఒకడగా ఉండాలి. ప్రపంచం అంటే అందరికీ అమ్మ భూదేవి తల్లి, ప్రతి ఒక్కరికి అమ్మ, మనుషులకే కాదు సకల కోటి జీవరాశులకు, మానవులకు, దేవుళ్ళు, దేవతలకి అందరికీ అమ్మ భూదేవి తల్లి. వీరు కట్టుకునే గుడ్డ, తినే తిండి, ఉండే ఇల్లు ప్రతి ఒక్కటి అమ్మవారు ఇచ్చిందే. ప్రపంచంలో ఎక్కడా కూడా అమ్మవారు లేదు, ఎక్కడుంది ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అమ్మవారే చేపిస్తే నేను చేస్తున్నాను తప్పే నాదేం లేదు. నేను వరకు మొత్తం మట్టి బొమ్మను మాత్రమే. శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ ను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. లలిత శ్రీని అనిత వీడియో కాల్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 8 సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న లతశ్రీకి ధైర్యం చెప్పారు. ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏదీ లేదన్నారు. మీకు మేమంతా అండగా ఉంటామని మంత్రి అనిత ధైర్యం చెప్పారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు కూడా ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యంగా ఉంటున్నారు. మీరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. కుటుంబ సభ్యులు అండగా ఉండాలని, ధైర్యం కోల్పోవద్దని కోరారు. ఇక హోంమంత్రి అనితను చూడాలని లతశ్రీ కోరటంతో త్వరలోనే శ్రీకాకుళం వచ్చి మిమ్మల్ని కలుస్తానని హోంమంత్రి అనిత మాట ఇచ్చారు. స్వయంగా హోంమంత్రి అనిత వీడియో కాల్ చేసి మాట్లాడటంతో లతశ్రీకి సంతోషం వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పట్టపగలే మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఎదెచ్చేగా రాత్రి పగలు అని తేడా లేకుండా కొమ్మెపల్లి గ్రామం నుండి వెంచర్లకు భారీగా మట్టి తోలకలు చేపడుతున్నారు. 3 జేసీబీలు 8 టిప్పర్లు పెట్టి పట్టపగలే మట్టి తోలకాలు చేపడుతున్న అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులకు అధికారుల అండదండలతో రెచ్చిపోతున్నారని, అందుకే పగలే మట్టి తోలకాలు చేపడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియాను ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకేం భయం లేదంటూ ప్రశ్నించిన వాళ్లపై దాడులకు తెగబడుతున్నారని ప్రజలు వాపోయారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పాస్టర్ నిందితులను కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సంఘాలు క్రొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఉండవల్లి అంబేద్కర్ సెంటర్ నుండి కోడలి వరకు క్రైస్తవ సంఘాలు ర్యాలీ చేపట్టారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో క్రైస్తవులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. మత సామరస్యం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఇక పగడాల మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లూథరన్ చర్చి సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజానికానికి అన్ని కులమత భేదాభిప్రాయాలు లేకుండా సమాజం అంతటికి క్రైస్తవ సమాజం తరపున మనవి. గడిచినటువంటి కొద్ది దినముల క్రితం క్రైస్తవ సమాజంలో విజ్ఞానవంతునిగాను, మంచి దైవ సేవకునిగాను, అనేక మందికి సామాజికమైనటువంటి సేవను జరిగించినటువంటి దైవజనులు, కీర్తిశేషులు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. అది ఎలాగూ అనేటువంటిది ప్రభుత్వం వారు అలాగే పోలీసు వారు దాన్ని తీర్మానిస్తారు. అయితే ఒక గొప్ప దైవజనులను క్రైస్తవ సమాజం కోల్పోయిందని వారికి ఘన నివాళులు అర్పించడానికి సాదృశ్యంగా మేము ఈ యొక్క సమాధానకరమైనటువంటి ప్రొసెషన్లో మేము పాల్గొనుచున్నాం. క్రైస్తవ ప్రపంచం ఒక గొప్ప
సేవకుణ్ణి పోగొట్టుకుందని నేను నా మాటల్లో చెప్పగలనండి. ఎందుకంటే ఆయన క్రైస్తవులను కదిలించిన అనేక మాటలు, మా హృదయాలను తాకిన ఎన్నో మాటలు ఉన్నాయి. ఆ మాటల్లో మాకు బాగా చాలా ఇష్టమైన మాట ఏంటంటే, మనిషిని మనిషిలాగా చూడమన్నారు. మనిషిని ప్రఖ్యాత దైవజనులు, పెద్ద వ్యాపారవేత్త, అనేక మంది పేదల్ని ప్రేమించి మరి అనేక మందిని పోషించినటువంటి దైవజనులు పగడాల ప్రవీణ్ గారి మరణం హఠాత్ మరణం, అది అనుమానాస్పద మరణం అంటున్నారు. మరి ఆయనకి యాక్సిడెంట్ అయి మరణిస్తే అదొక రకంగానండి. మంచి వ్యక్తిని మరి మేము అటువంటి దైవజనులు కోల్పోవడం వల్ల మేమందరం కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాం. ఆయన చేసిన సేవలు, ఆయన యొక్క పరిచర్య మేము కనుక వింటే చాలా బాధాకరంగా ఉంది. మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ మేము చెప్పలేం. అయితే ఒక విషయం మాత్రం నేను చెప్తాను, ఏంటంటే నేను హిందువుని. మతం మార్పిడి కాదండి, క్రీస్తుని కలిగి ఉండటం, క్రీస్తుని నమ్మటం అంటే, క్రిస్టియానిటీ అంటే ఏంటంటే దేవుని తెలుసుకొని దేవుని మార్గంలో నడవడం, సత్య మార్గంలో నడవడం అనేది. నేను చాలా కాలం పూజలు చేసిన దాన్నే, కానీ నాకు నేనుగా దేవుని నమ్ముకొని ఆయన చేసిన మేళ్లను బట్టి నేను మరి దేవాదేవుని నమ్ముకొని నేను ఆ సమాజంలో కూరుకున్నాను. ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళు క్రీస్తుని కలిగి మరి ఆయన మార్గంలో నడుస్తారు. శాంతియుతమైనటువంటి మార్గంలో ఆయన చేసిన పరిచర్యని మరి జ్ఞాపకం చేసుకోవాలి మనం అందరం కూడా. అలాగే మరి ఆయన ఎవరిని మత మార్పిడి చేయలేదండి, ఎవరిని బాధ పెట్టలేదు. కానీ మరి ఆయన మరణం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది, మరి చాలా బాధాకరమైనటువంటి హఠాన్ మరణం. ఆయన చిన్న వయసులోనే